నమస్కారం. నేను మీ డాక్టర్ చక్రిని. ప్రస్తుతానికి నేను ఐల్ ఆఫ్ మ్యాన్ అనే ఒక చిన్న ఐలాండ్ యూకే దగ్గర, లండన్ దగ్గర ఉన్న ఐలాండ్‌లో ఉన్నాను. ఇక్కడ యూకేలో పనిచేస్తున్నాను. ఈరోజు నేను వర్క్‌లో ఉన్నప్పుడు ఒక నా దృష్టిలో ఒక అద్భుతం జరిగింది. ఒక 105 ఇయర్స్ పెద్దావిడని చూశాను. 105 సంవత్సరాల పెద్దావిడని చూశాను. నేను అనుకున్నాను బహుశా ఈ ఐలాండ్‌లోనే ఆమె అందరికన్నా ఎక్కువ వయసున్న వ్యక్తి అయ్యుండొచ్చు అని అనుకున్నాను. ఆమెతోని మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత ఆనందమేసిందంటే 105 సంవత్సరాలు. మనిషి ఒక 80, 85 ఇయర్స్ తర్వాత ఏజ్ అనేది మొఖంలో కనపడదు. తెలీదు. ఈమె గూడా 105 సంవత్సరాలు ఉంది. కానీ చూస్తే ఒక 80 ఏండ్ల మనిషిలాగే కనిపిస్తుంది. మరి ఆమె 105 సంవత్సరాలయినా ఆమె ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంది అంటే ఆమెకు కంటి చూపు కొంచెం ఇబ్బందిగా ఉంది. చెవులు పాపం అస్సలు వినబడటం లేదు. అది హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటుంది. కానీ చెవులు వినబడడం లేదు. అందుకనే నేను కొంచెం గట్టిగా ఆమె చెవులో మాట్లాడాల్సొచ్చింది. అదంతా తప్పితే వేరే ఆమెకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కాళ్ళల్లో కొంచెం మోకాళ్ళ నొప్పులుంటాయంట. కొంచెం జారినట్టయి పడి హాస్పిటల్‌కొచ్చింది. సో, ఆమెతోని మాట్లాడుతూ ఉంటే నాకెంత తృప్తిగా అనిపించిందంటే ఆమె ఏమంటుందంటే, నేను రోజు కొన్ని వందల గజాలు రోజు నడుస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. ఆమెకు ట్రైపాడ్ ఉంటుంది. అంటే మనం వాకింగ్ స్టిక్ ఒకటి ఉంటది గదా! అదే విధంగా 3 కాళ్ళు ఉన్నదాన్ని ట్రైపాడ్ అంటాం. సో, ఆ ట్రైపాడ్ పట్టుకొని మెల్లిగా వెళ్తదంట బయటికి. మళ్ళీ ఇంటికొస్తుంది. సో, తనంతట తానే ఎవ్వలి సహాయం లేకుండా నడుచుకుంటూ పోతుంది, వస్తుంది. సో, రోజు వెళ్తదంట, వస్తదంట. ఆమె కొడుకు ఎవలైతే ఉన్నాడో రోజు వచ్చి ఆమెకు పొద్దున్నే ఫ్రెష్‌గా ఫుడ్ వండి, తనతోనుండి, తిని అంత బాగోలు చూసుకొని వెళ్తాడంట. నేనడిగాను, "మరి మీకే 105 సంవత్సరాలు ఉన్నాయి గదా! మరి మీ అబ్బాయి వయసెంత" అని. అంటే అబ్బాయి వయసు దాదాపుగా 78 సంవత్సరాలంట. మరి 78 సంవత్సరాలు అతను గూడా చాలా పుష్టిగా, బలంగా, ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పింది. సో, నాకనిపించింది, ఆహా! భలే ఫ్యామిలీ ఇది. ఇప్పటికీ ఈమె రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ఆమంటది, "నేను ఎప్పుడు గూడా నిల్వ ఉంచిన ఆహారం తినను. ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్డే తింటాను నేను" అని అంటుంది. సో, నాకనిపించింది ఇవన్నీ ఒక చిన్న టిప్స్ లాగా అనిపించింది నాకు. ఇది నాకెలా వర్తిస్తుంది అంటే రోజు కొంచెమైనా ఎక్సర్సైజ్ చేయడము, ఫ్రెష్ ఫుడ్ తినడమే, నిలువున్న ఆహారము ఫ్రిడ్జ్‌లో నుంచి నిన్న చేసుకుంది, మొన్న చేసుకుంది, ఎప్పటిదో ఫుడ్ తినకుండా ఫ్రెష్ ఫుడ్ ఎప్పటిదప్పుడు వండుకోవడము, ఫ్రెష్ కూరగాయలు గానీ, ఫ్రూట్స్ కానీ తినడము. సో, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆమె ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తుంది. సో, నేను అనుకోవడం అదొక డెఫినిట్‌గా ఒక బలమైన కారణమే. ఆమె ఇన్ని సంవత్సరాలైనా ఇంత బలంగా ఉంది అంటే. ఇదే విషయాన్ని, ఈ ఆనందాన్ని నేను మీతోని షేర్ చేద్దామనుకున్నాను. నా ఆనందం తట్టుకోలేక ఆమెకి చెప్పేసాను నేను. మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి. ఎంత ఆనందంగా ఉంది అంటే 105 సంవత్సరాలైనా మీరింకా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఫ్రెష్ ఫుడ్ తింటున్నారు. మా అందరికీ మీరు ఒక ఆదర్శం లాంటి వాళ్ళు అంటే నవ్వుకుంటూ చాలా సంతోషమండి అనింది. ఇదే విషయం నేను మీ అందరితోని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ మీకు ఇందులో నుంచి ఏమన్నా నచ్చితే మీరు దాన్ని అడాప్ట్ చేసుకోండి. దాన్ని పాటించండి. మీకు ఏమైనా కమెంట్స్ చేయాలని ఉంటే కింద కమెంట్స్‌లో పెట్టండి. మళ్ళీ కలుస్తాను. నమస్కారం.